సరిపోదా శనివారం? సరిపోయిందా అంటే సరిపోలేదని చెప్పాలి. డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. నాని దసరా తర్వాత మళ్ళీ యాక్షన్ డ్రామా మూవీ ట్రై చేశారు, బట్ ఒక కంప్లీట్ ఫిల్మ్లో అయితే లేదు. ఎందుకు ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. మూవీ రివ్యూస్ అండ్ బ్రేక్ డౌన్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే పోతారు, మొత్తం పోతారు. పక్కా కమర్షియల్ సినిమా అండి ఇది. వెళ్ళే ముందు బాగుండాలి అనుకుని వెళ్ళాను. అసలే మన ఇండస్ట్రీలో మంచి సినిమాలు ఎక్కువ రావట్లేదు, ఫ్యాక్ట్ ఇది, ఒప్పుకోవాలి. సో నాని సినిమా అంటే కొంచెం బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తోనే ఉన్నా. ఆ ఫస్ట్ హాఫ్ చూసాక నేను వేరే హైలో ఉన్నా అనమాట. అసలు సెకండ్ హాఫ్కి కాన్ఫ్లిక్ట్ని నీట్గా సెట్ చేసేసారు. ఇంకా ఇది గ్రిప్పింగ్గా ఉంటే చాలు, అమ్మ బ్లాక్ బస్టర్ అనుకున్నా. ఎంటర్ ద ల్యాగ్. ప్లాట్ చూసుకుంటే ఓపెనింగ్ 10 minutes చాలా నీట్గా సెట్ చేసేసారు. ఈ శనివారం కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇలా అనేది చూపించడం బాగుంది. బేసిక్గా బ్యాట్మ్యాన్ లాగా విజిలాంటీ కాన్సెప్ట్ అనమాట. బ్యాట్మ్యాన్ నైట్ కొడతాడు, ఇటు శనివారం కొడతాడు. ఇంకా ఇలా స్లోగా వేరే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. అన్నీ స్లోగా బిల్డ్ చేస్తూ ఉంటారు. ఎస్జే సూర్య ఇంట్రడక్షన్, ఇంకా వాడి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది బాగా చూపించారు. ఈ పాటలో రైటింగ్ ఏమాత్రం ల్యాగ్ లేకుండా మధ్యలో కొంచెం కామెడీ కూడా యాడ్ చేసి అలా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ టైంకి ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసేస్తారు. సూపర్ ఉంటుంది అసలు ఇక్కడ వరకు. ఇంకా మనం సెకండ్ హాఫ్లో ఆ హీరో విలన్ ఫేస్ ఆఫ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం వచ్చింది. వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్కి సినారియోస్ ఎలా తేవాలి అనేది డైరెక్టర్కి అర్థం కాలేదు. సో కొంచెం డైవర్ట్ అయ్యారు. దీని మీద ఫోకస్ తగ్గుతుంది. విలన్ అన్నయ్యతో కామెడీ, అక్క సెంటిమెంట్ తీసుకురావడం, ఇలా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేద్దామని ట్రై చేశారు. బట్ ఇక్కడే ఆ ల్యాగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇదంతా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. 3 గంటల సినిమా అవసరం అనిపిస్తుంది మనకు కూర్చున్నప్పుడు. ఎడిటింగ్లో ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండుంటే సెకండ్ హాఫ్ని కొద్దిగా సేవ్ చేసేవాళ్ళు. టెంప్లెట్ యాక్షన్ అండ్ మాస్ సినిమా అనుకొని దానిలోకి ఫోర్స్డ్గా ఫ్యామిలీ డ్రామా తేవాలనుకుంటే కష్టం అండి. అవ్వదు, అస్సలు అవ్వదు అలాగా. వాడెవడో శనివారమే కొడుతున్నాడు అంటే వాడు ఆదివారం కొట్టడా? నాకు వాడు కావాలి. ఇంకోటి, హీరో శనివారమే కొడతాడనే పాయింట్ని సినిమాలో ఎక్కడా యూజ్ చేసుకోలేదు. ఇది విలన్కి అడ్వాంటేజ్గా కానీ హీరోకి డిసడ్వాంటేజ్గా ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఎలా ఎఫెక్ట్ అయింది హీరోకి అని ఉండుంటే చాలా బాగుండేది. ఇలా కాకుండా అన్ని హీరోకి ఫేవర్గా శనివారమే జరుగుతాయి. సో మన వాడేళ్ళ అందరినీ కొట్టేస్తారనమాట. వీడు ఇన్ని చేస్తున్నా సరే పోలీసులు ఏం పట్టించుకోరు. నీకు నచ్చింది చేసుకోరా అని హీరో లైట్ తీసుకుంటారు. ఇలా అన్నీ వాళ్ళకి ఫేవర్గా స్క్రిప్ట్ రాసేసుకున్నారండి. ఒక రియాలిటీ లేదు అందులో. హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడానికి అలా పొగ రావడం, రెడ్ కలర్ రావడం, ఇది చూడటానికి బాగున్నా కానీ మరీ ఓవర్గా యూజ్ చేస్తారనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో విలన్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా బ్లాండ్గా ఉంటుంది. బాగా ల్యాక్ చేసేస్తారు దాన్ని. ఎక్కడరా హీరో విలన్ ఫేస్ ఆఫ్ అని టూ మచ్గా వెయిట్ చేయించేస్తారు మనల్ని. అది వచ్చేసరికి లాస్ట్లో మనకి ఇంట్రెస్ట్ పోతుంది. పోనీ అట్లీస్ట్ వచ్చిందిరా అనుకుంటే ఆ క్లైమాక్స్ కూడా ఎంతే ఉండదు. అక్కడ కూడా ఎంటర్ ద ల్యాగ్. హై. సో ఫస్ట్ హాఫ్లో వచ్చిన హై మొత్తం మనం టోటల్గా మర్చిపోతాం అనమాట సినిమా అయ్యేసరికి. ఏంట్రా ఇది అనిపిస్తుంది లాస్ట్లో. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తోడు అసలు. మంచి ఎలివేషన్స్ ఇస్తుంది. జేక్స్ బిజాయ్ చింపేశారనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. సెకండ్ హాఫ్లో బైక్ మీద వచ్చే వైడ్ యాంగిల్ షాట్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు సినిమా చూసినప్పుడు. ఫైట్స్ వచ్చేసి రొటీన్గా ఉన్నాయి, కొత్తగా ఏం లేవు. యాక్షన్కి స్కోప్ ఉన్నా సరే దానిలో ఇన్నోవేషన్ ఏం లేకపోవడం వల్ల మనకేమంత ఫ్రెష్గా అనిపించలేదు. యాక్టింగ్ వచ్చేసి ఎస్జే సూర్య బాగా చేస్తారు. ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఆ క్యారెక్టర్ని బాగుండి అనిపించింది. యాజ్ యూజువల్ నాని యాక్టింగ్ కూడా గుడ్ అనమాట. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ అంతా కూడా ఓకే. హీరోయిన్ వల్ల మరీ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు సినిమాలో. పెద్ద రోల్ కూడా కాదు, జస్ట్ ఊరికి అలా సైడ్ నుంచి ఉంటుంది అంతే. వెళ్ళి చెప్పాలంటే కాన్సెప్ట్ మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగా తీశారు. సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉన్నా సరే పోనీ అట్లీస్ట్ క్లైమాక్స్ చింపేస్తాడు, అప్పుడైనా జనాలు ఇదంతా మర్చిపోతారా అనుకుంటే అది కూడా డిసప్పాయింట్ చేస్తుందండి కొంచెం. ఇదండి పరిస్థితి. ఎంటర్టైన్ అవుతారా అంటే నో అని చెప్పను. మంచి సీన్స్ ఉన్నాయి సినిమాలో, ప్రాబ్లమ్స్ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం ల్యాగ్ పర్లేదు అనుకుంటే వెళ్ళి చూడొచ్చని అయితే చెప్తాను. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.